యేసయ్య చేసిన అద్భుతాలు రెండవ భాగము. యేసు ఇప్పుడు దక్షిణాన యూదయకు, ఆ తర్వాత దానిని దాటి ముందుకు వెళ్తాడు. జెరూసలేంలో బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు పక్షవాతంతో ఉన్న ఒక వ్యక్తిని స్వస్థపరుస్తాడు. ఒక సమాజ మందిరంలో విశ్రాంతి రోజున ఒక వ్యక్తికి ఎండిపోయిన చేతిని బాగుచేస్తాడు. ఇది పరిసయ్యులకు ఆగ్రహం తెప్పిస్తుంది. గలిలయ సముద్రం మీద నీటిపై నడుస్తాడు మరియు చాలా మందిని కేవలం తన వస్త్రమంచును తాకడం ద్వారా స్వస్థపరుస్తాడు. యూదుల భూములకు వెలుపల ఉన్న తూరు మరియు సీదోనులో ఒక అన్యజాతి స్త్రీ కుమార్తెలో నుండి దెయ్యాన్ని వెళ్ళగొడతాడు. దెకపొలిలో చెవిటి వ్యక్తికి వినికిడి శక్తిని, బేత్సైదాలో ఒక గుడ్డి వ్యక్తికి చూపును ఇస్తాడు. తిరిగి గలిలయకు వచ్చి కేవలం 7 రొట్టెలతో 4000 మందికి పైగా తినిపిస్తాడు. ఇంకా నాయిన్ అనే గ్రామంలో ఆయన యాయీరు కుమార్తెను, చిన్నదాన లెమ్ము అనే ఒక్క మాటతో మృతులలో నుండి లేపుతాడు. ఈ వీడియోల ద్వారా మీరు బలపడుతుంటే ఆమెన్ అని టైప్ చేసి, యేసయ్యా మీకు మహిమ కలుగునుగాక అని కమెంట్ చేయండి.